ముందుగా రామాయణ శ్లోకం చెప్పుకునే ముందు మన ఆది దేవుడైన వినాయక స్వామిని ధ్యానించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మొదటి శ్లోకంలోకి వద్దాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. తపస్సు వేదాధ్యయనాలలో సదా అనురక్తి గలవాడు, వేదం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునివర్యులలో ఉత్తమోత్తముడు అయిన నారదుని తపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఇలా ప్రశ్నించాడని దీని అర్థం. ఇది మొదటి రామాయణ శ్లోకం. ప్రతిరోజు శ్లోకాలు చదవడం వల్ల మనకు ప్రాప్తం, పుణ్యం, మోక్షం అన్నీ కలుగుతాయి. మరొక శ్లోకంతో మరి మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ షేర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.